అంగన్వాడీలకు పనిభారం పెంచడం మంచి పద్ధతి కాదని సిఐటియు మండల నాయకులు దేవదానం హితవు పలికారు. గురువారం మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ కూడలి వద్ద అంగన్వాడీలతో కలిసి నిరసన తెలిపి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆదిశేషయ్య, అంగన్వాడీ యూనియన్ నాయకులు సుగుణమ్మ, శేషమ్మ, రాజేశ్వరి, మునెమ్మ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లకి పనిభారం పెంచుతూ ఉన్నారు. ఆ పనిభారంలో బేస్ యాప్ సక్రమంగా వాళ్ళు ఇచ్చినటువంటి 2GB ఫోన్లో రావట్లేదు. అది రావట్లేదని చెప్పేసి ఆ ఫోన్లు రిటర్న్ చేశారు. కొత్త ఫోన్లు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ వేతనాలు పెంచాలని, అదేవిధంగా ఇప్పుడు ఎండిఓలు అంగన్వాడీ టీచర్లను వేధిస్తూ ఉన్నారు. రాత్రిపూటలు కూడా బడి చెప్పాలని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క అంగన్వాడీ స్కూల్లోనే అక్కడికి వచ్చే పిల్లకాయలందరూ కొంచెం మెమరీ లేనటువంటి పిల్లకాయలు వస్తారు. బాగా వాళ్ళకి విషయం తెలీదు. వాళ్ళు 1, 2 అదేవిధంగా అనేక చీమిడి ఈ విధమైనటువంటి అన్నీ వాళ్ళు అక్కడ వాళ్ళకందరికీ శుభ్రం చేయాల్సినటువంటి హెల్పర్లకి వాళ్ళ పరిస్థితి ఉంది. అవన్నీ చక్కబెట్టుకొని వాళ్ళని చక్కదనంగా ఆడించి వాళ్ళని శుభ్రంగా మళ్ళీ ఇళ్ళకి పంపించేలేకే వాళ్ళ టైం గడిచిపోతూ ఉంది. అవన్నీ మానేసి ఈరోజు మళ్ళీ మీరు రాత్రిపూట బడులు చెప్పండి అంటే ఎక్కడ చెప్పగలరని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు, మానవహారాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన మనుబోలు మండల కేంద్రంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అందుకని చెప్పి ఈ పేస్ యాప్ రద్దు చేయాలా, వాళ్ళకి వేతనాలు పెంచాలా, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలా, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత 10,000, 11,000కి మించి ఇవ్వట్లే. సంక్షేమ పథకాలు అమలు చేయమంటున్నారు. అవి ప్రభుత్వం అమలు చేస్తే అవి న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్లు అవి అమలు చేయకపోగా వాళ్ళకి పరిభారాలు పెంచుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము సిఐటియు తరఫున ఇవన్నీ రద్దు చేసి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. మేము మనుబోలు మండలం నుంచి మాట్లాడుతున్నాము. అంగన్వాడీ అండ్ హెల్పరు వర్కర్స్ యూనియన్. మాకు 2GB ఫోన్లు ఇచ్చారు. 2GB ఫోన్లో మాకు అసలు ఏమీ నెట్ రావట్లేదు. కానీ మేము ఆ ఫోన్ వల్ల చాలా సఫర్ అయ్యాము. కానీ సఫర్ అయిన తర్వాత మేము ఆ ఫోన్లన్నీ మళ్ళీ అది పనిచేయట్లేదని ప్రభుత్వానికి తెలియజేసి మా ఫోన్లన్నీ మేము సిడిపో కార్యాలయం వద్ద ఇచ్చేసాము. కానీ ఇచ్చేసినా కూడా ఇంకా కూడా మమ్మల్ని ఏదో ఒకటి స్లిప్పులు పెట్టండమ్మా, ఇవి పెట్టండమ్మా అని అధికారులు మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. ఖచ్చితంగా 5G ఫోన్లు ఇవ్వండి సార్, ఖచ్చితంగా మేము పెడతాము. మేమేమైతే వర్క్ విషయంలో మాత్రం పని చేయకుండా అట్లా ఉన్నాము. కానీ మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము వర్క్ చేసిన దానికి తగిన ఫలితంగా మాకు జీతాలు కూడా ఇవ్వండి. జీతాలు అవతల తెలంగాణ ప్రభుత్వం 18,000 ఇస్తున్నప్పుడు మాకు మీరు ఏపీ ప్రభుత్వం మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఎన్నిసార్లు రోడ్డు ఎక్కినా కూడా మా బాధలు మీరు పట్టించుకోవట్లేదు. ఆ రోజు మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు మీరు మా దగ్గర టెన్షన్ దగ్గరకు వచ్చి మీరు హామీ ఇచ్చారు. ఏమంటే మా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఒక 1 year అయిపోతుంది, అయినా కూడా ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం చేయట్లేదు. ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి. మేము అనుకున్నది 26,000 జీతం మాకు ఖచ్చితంగా కావాలి సార్. ఖచ్చితంగా మీరు స్పందించండి. ప్రభుత్వం 1 సంవత్సరం అయింది వచ్చి కూడా ఇంతవరకు స్పందించట్లేదు. ఖచ్చితంగా స్పందించాలి. అట్లాగే మళ్ళీ మాకు సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయి. కానీ ఈ ఏపీలో సంక్షేమ పథకాలకి వర్తించట్లేదు. ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులమ్మా, మీకు సంక్షేమ పథకాలు రావట్లేదు అంటారు. ఇప్పుడు మా ఇంట్లో మా పాప బాబు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా మాకు సంక్షేమ పథకాలు అయితే పడట్లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గ్యాస్ ఫ్రీ అన్నారు, కానీ గ్యాస్ కూడా మాకు ఖచ్చితంగా ఫ్రీ రావట్లేదు. ఏం సార్ మేమేం పాపం చేసాం? మేము కూడా మీ అక్క చెల్లెలవే కదా. ఖచ్చితంగా మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మా బిడ్డలకు కూడా అమ్మఒడి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు సంక్షేమ పథకాలు అమలు చేయండి. ఖచ్చితంగా యాప్లన్నీ కూడా ఒక యాప్గా చేయండి. ఖచ్చితంగా వర్క్ చేస్తాం. ఇప్పుడు పద్ధతిగా 9 నుంచి 4 గంటల దాకా మేమేం పని చేయకుండా ఏమి అంగన్వాడీలో లేము. ఖచ్చితంగా మేము పని చేస్తున్నాము. ఖచ్చితంగా మా పిల్లలకు మేము న్యాయం చేస్తున్నాము. మేము న్యాయం చేస్తున్నాం కాబట్టి మేము ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం, అన్ని విషయాల్లో మీరు మాకు న్యాయంగా మా జీతాలు కానీ పెంచి 5G ఫోన్లు కానీ సక్రమంగా కానీ ఇస్తే ఖచ్చితంగా ఎవ్వరికి అన్యాయం చేయమని మేము మా యూనియన్ తరఫున మేము హామీ ఇస్తున్నాం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.